హాయ్ అండి అందరికీ. ఇవేంటబ్బా ఇలా ఉన్నాయి అని ఆలోచిస్తున్నారా? ఏం చేస్తున్నారు అందరూ అని? ఇవి రాగులండి. రాగుల్ని తోటలో కోసి ఒక 5 రోజులు ఎండేసిన తర్వాత అయి కొంచెం ఎండినంక కల్లం చేస్తారనమాట. వాస్తవానికైతే తోటలోనే చేయాల్సింది. కానీ వర్షం పడి అక్కడ అంత బాలేదు. అందుకని అవన్నీ తోలుకొచ్చి మా ఇంటి ముందే పోసినాము. మా అత్తోళ్ళే అవి. ఇదిగోండి బాగా అవి ట్రాక్టర్‌తోని తొక్కించేసి, ఆ పుల్లంతా ఏరుతున్నారు మా వోళ్ళంతా. నేను వీడియో తీస్తుంటే "నీకేం పని పాట లేదు, నీకు వీడియో తీస్తున్నావు" అని అంటుండ్రు. అయినా పర్లేదనుకోని తీస్తున్నా. ఒక పరసరాలోయి ఆల్రెడీ తీసిండ్రనమాట. వాటి వరకు తురుప్పాలు పోస్తుర్రు. తురుప్పాలు అంటారు మా సైడు. మరి మీకేమంటారో నాకు తెలీదు. మా మామ, మా అత్తమ్మ పోస్తుర్రు. ఈ ఈ అత్తమ్మేమో అందిస్తుంది ఇంకొక అత్తమ్మ. అదిగోండి మా పెద్ద అత్తమ్మేమో పోస్తుంది, మా మామ కూడా. అవి అలా పోసిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే ఆ పుల్ల, దుమ్ము అది కొంచెం పోవడానికి తురుపాలు పోస్తారు. అవిగోండి చూడండి రాగులు. మీ సైడ్ ఏమంటారో కొంచెం చెప్తారా? మాకైతే రాగులనే అంటారు. బాగా తురుపాలు పోసి ఎండకి చేస్తారు బాగా. అప్పుడే మా అత్తోళ్ళు థమ్స్ అప్ స్ప్రైట్ తెచ్చిండ్రు వర్క్ చేసే వాళ్ళ కోసము. అంతా ఫ్యామిలీ మెంబర్సేలే చేస్తుంది. ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చుకొని తాగుతున్నారు ప్రజెంట్ అయితే. చూడండి ఇలా దుమ్ము దుమ్ముగా ఉన్నాయన్నమాట మొత్తము. వాటిని అలా తురుపాలు పోసారు. మనీషా స్ప్రైట్ దాకా కూర్చుంది, అలాగే లడ్డు కూడా. అందరూ తలా ఒక గ్లాసు తీసుకొని తాగుతూ ఉన్నారనమాట. నేనైతే తాగలేదండోయ్, నాకు ఇస్తున్నా కూడా నాకు వద్దన్నాను. వంశులు కూడా తాగుతుంది. చూడండి ఇట్లా ఇట్లా అంటుందా. అలాగే అందరూ కూర్చొని థమ్సప్ తాగిన తర్వాత అవి గుండా తూర్పాలు పట్టిన రాగుల్ని ఇలా జల్లించాలి. ఇంకా ఏమైనా వేస్టేజ్ అలా ఉందా అంటే పోతుంది. అవి కూడా ఇంకా దుమ్ము ధూళి లేని స్వచ్ఛమైన రాగులు అన్నమాట. చూడండి మా మామ ఆ చుట్టూ ఉన్న దుమ్ముని చాటతోటే ఇది అంటే ఊపుతున్నాడు. ఆ దుమ్మంతా వెళ్ళిపోతుందని ఆ గాలికి. ఫైనల్లీ రాగులు రెడీ అయిపోయి గోతాలకు పట్టేస్తుండ్రు. అక్కడ కొంచెం చిరిగిందనేసి మనీషా దానికి ఏదో పెడుతుంది, క్లాత్ లాంటిది. ఇంకా రాగులన్నీ బస్తాలకు పోస్తూ ఉన్నారు. మా మామేమో గోతాలు చూస్తున్న మంచిగా కాదా అనేసి చాట్ నిండా తీసుకొని పోస్తూ ఉంది మనీషా గోతాల్లోకి. చూడండి రాగులు. వంశులు కూడా పనిచేస్తుంది చూడండి. అదా చాట్ అక్కడ వేస్తే సైలెంట్గా ఉండకుండా గబా గబా చాట తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళి రాగుల గోతంలో పోయడానికి ఆ అమ్మాయి ప్రయత్నం అనమాట. అదిగోండి దోశతో తీసి అట్లా వేస్తుంది, గబ్బడ గబ్బడేసి పోస్తా పోస్తా అంటుంది అనమాట. చూడండి ఎదిలిస్తుంది.